కులమే లేదనేటువంటి ఉండకూడదు అనుకునేటి సమసమాజం సమానంగా ఉండాలి, ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలి అనుకునేటువంటి దీనికి మార్క్స్ అవసరం. సాధ్యమేనా అది అన్నా? సాధ్యమేనా అంటే నేనేమంటున్నా అంటే దేశంలో కదా భూమి మీద ఏదైనా సాధ్యమేనా అనేటువంటి మాటనే పరమ దరిద్రమైన మాట. ఎందుకు అంటే సాధ్యం కాదు అనేది ఏది ఉండదు. ఎందుకు అంటే నేనేమంటున్నా, నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నది. నిచ్చెన మెట్ల వ్యవస్థలో నువ్వు ఓడెక్కవన్నాడే, కిందనే ఉన్నావుగా, నిచ్చెన ఇరగొట్టమని చెప్తున్నా. నిచ్చెన ఇరగొట్టి పారాయి. కొత్తగా నిచ్చెన మెట్ల వ్యవస్థ గురించి మనం లెక్కలు చెప్పుకుంటూ పోయి అదంతా ఉత్తమించున్నా. ఎందుకు ఈ మాట అంటే సాధ్యం ఎందుకు కాదు? ఎప్పటి సందో మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కాలేదా? బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టలేదా? ఓ ప్రాంతం వేరు, ఓ వ్యవస్థలో మొత్తం ఇన్ని సబ్బండ వర్గాలు పరస్పరం కలయించుకొని కలిసి ఉండలేక మానసికంగా శారీరకంగా ఈ హెచ్చు తగ్గులు ఈ నిర్మాణం సమానంగా రావాలంటే ఒకరు ఇద్దరు అనుకునేది కాదు కదా. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎవరికి వారు రియలైజ్ కావాల్సినటువంటి అంశం. అంటే వ్యక్తిగతంగా కావాలి అనుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణ చేసేటువంటి వ్యక్తులు వ్యవస్థలకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కుల సంఘాలు, మత సంఘాలు, అంతా క్రెడిట్ కార్డు బాపతిగాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎవరు మారుస్తారు? ఒక్కొక్క మనిషి జీవితకాలం ఉద్యమాలు చేస్తే కూడా అలా కుల గురించే చెప్పారు, కానీ రాజకీయపరమైనటువంటి చైతన్యాన్ని నింపలే. ఎక్కడ నింపలే. కమ్యూనిస్టుల గురించే మీరు మాట్లాడేది? నేను అన్ని కుల సంఘాల గురించి మాట్లాడుతున్నా.